హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు సండే స్పెషల్ అండి. సో సండే స్పెషల్లో మనం స్టాక్ మార్కెట్ గురించి షేర్ల గురించి మాట్లాడడం కదా. అందువల్ల ఏంటంటే ఎవరైనా షేర్స్ గురించి స్టాక్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో చూడకండి. సండే స్పెషల్ అంటే సండే జనరల్ టాక్, జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే అంతేకాదు కొంచెం ఈ వీడియోలు లెంగ్తీగా కూడా ఉంటాయి. దే ఆర్ నాట్ కన్వీనియంట్ ఫర్ వాచింగ్. టైము కూడా ఉండాలి, లేకపోతే కొంచెం కష్టం కదా. అది చెక్ చేసుకోండి. రెండోది ఏంటంటే లాస్ట్ సండేనో బిఫోర్ లాస్ట్ సండేనో మొత్తానికి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. దట్ వాజ్ అబౌట్ ఫెయిల్యూరు అంటే ఏమిటి, హౌ అ ఫెయిల్యూర్ షుడ్ బి కన్సిడర్డ్, షుడ్ బి వ్యూడ్, ఇవన్నీ కూడా దానిలో డిస్కస్ చేయటం జరిగింది. ఫెయిల్యూర్ అంటే యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎ హాఫ్ వన్ బ్యాటిల్, సగం గెలిచినటువంటి యుద్ధం అని. ఫెయిల్ అయ్యామంటే సగం గెలిచేసామని. ఆ సగం గెలవలేదు కాబట్టి దాన్ని మనం ఫెయిల్యూర్ అంటున్నాం. అయితే ఈరోజు యాజ్ అ సీక్వెల్ అంటే కంటిన్యూషను ఫెయిల్యూర్కి సంబంధించిందే. దట్ ఈస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, FOF అంటాం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు. యాక్చువల్గా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు హౌ ఇట్ ఎఫెక్ట్స్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి అనేది కొంచెం చూస్తాము. తర్వాత హౌ ఇట్ ఎఫెక్ట్స్ లైఫ్, అది ఎంతగా మన మీద ప్రభావాన్ని, మనిషి మీద, వ్యక్తి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది. తర్వాత దాన్ని వదిలించుకోవటం లేదా అవాయిడ్ చేయటం ఎలాగా. సో బిఫోర్ దట్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫియర్ అనేది ఏంటి అసలు. వాట్ ఈస్ దట్ ఫియర్? భయము అంటాం కదా, భయము, విస్మయము, ఇట్లాగా. ఇట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్, అంతే కదా. భయం అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఆ మైండ్ ఏదో ఒక సిచ్యువేషన్ని బట్టో లేకపోతే న్యూస్ని బట్టో ఏదో మనం చూస్తాం కదా. కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ పనిచేస్తుంటాయి కదా. అదే నాలుక, చర్మం, 5 సెన్సెస్ ఉన్నాయి కదండి. పంచేంద్రియాలు అంటాం అనుకోండి తెలుగులో. ఈ 5 సెన్సెస్ somehow carry some message. They witness something. They are external కదా, హ్యూమన్ బాడీకి అది ఎక్స్టర్నల్. ఇవి గేట్వేస్ ఒక రకంగా. ఇవి దీస్ యాక్ట్ యాజ్ ఏజెంట్స్ ఫర్ ది బ్రెయిన్. ఇవేంటంటే సమాచారాన్ని తీసుకుంటాయి, అది తీసుకుని బ్రెయిన్కి అందిస్తాయి. ఆ బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసేసి ఒక రకమైనటువంటి ప్రకంపన, ఒక రకమైనటువంటి స్టేట్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసే స్టేటు మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది. సంతోషం, ఆనందకరమైన విషయం అయితే ఓకే, ఎక్సైట్మెంట్ అది క్రియేట్ చేస్తుంది. దాని ఇంపాక్ట్ మొత్తం శరీరం మీద ఉంటుంది. బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎఫెక్టు శరీరం మీద ఉంటుంది. అలాగే ఫియర్ కూడా. ఈ పంచేంద్రియాలు ఏవైతే క్యారీ చేస్తున్నాయో, ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయో, క్యారీ చేస్తున్నాయో, అవి బ్రెయిన్కి వెళ్ళేటప్పటికీ ఆ బ్రెయిన్ ప్రాసెస్ చేసి దానికి అనుగుణమైనటువంటి రిజల్ట్, అవుట్పుట్ రిలీజ్ చేస్తుంది. ఆ అవుట్పుట్ను బట్టి బాడీలో వచ్చేస్తుంది తేడా. అంటే దాని స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఫియర్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, రైట్. సో ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇమోషన్ కదా. సో మీకు మామూలుగా వినే ఉంటారు కూడాను, చాలా పాపులర్ మన తెలుగులో అంటూ ఉంటారు. ఆహారం
నిద్ర, భయం, మైథునం అని ఈ నాలుగు కూడా ప్రతి జీవరాశికి సంబంధించినవి. అంటే ప్రతి జీవరాశిలోని ఈ 4 స్టేట్స్ అంటే 4 ఈ అట్రిబ్యూట్స్ ఉంటాయని. ఏంటంటే 4 లక్షణాలు అట్లా చెప్పండి. ఆహారం, భయం, నిద్ర, మైథునం. ఈ ఆహారం, భయం, మైథునం పక్కన పెట్టేద్దాం. భయం అంటే జీవరాశికి ఈ భయం అనే ఫ్యాక్టర్ ఉంది, కామన్గా ఉంటుంది, అన్ని జీవరాశుల్లోనూ ఉంటుంది, హ్యూమన్ బీయింగ్లోనూ ఉంటుంది, అన్నింటిలోనూ ఉంటుంది అని మామూలుగా పెద్దలు చెప్తారు. ఆహారం, భయం, నిద్ర, మైథునం అనేది. ఈ భయం అనేది ఒక స్పెషల్గా దాన్ని ఎందుకు మెన్షన్ చేశారు అంటే దానికి ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి. ఏదో చూడరంది ఏదైనా గౌక్కుని ఎదురుగా పూలు వచ్చింది, ఏంటి పరిస్థితి? జంతువు, జాన్వరు ఏదైనా వస్తుంది ఎదురుగా, భయపడు. ఏదో హారర్ మూవీ ఉంది, ఆ హారర్ మూవీ చూస్తుంటే అది మూవీ అని తెలిసినా కానీ భయపడతాం. అంటే మనం చూసేదాన్ని, మనం వినేది, లేదా మన స్పర్శ జ్ఞానం గౌక్కుని ఒంటి మీద ఏదో పాకినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఆ స్కిన్ ఏం చేస్తుంది, స్పర్శ జ్ఞానం అది తీసుకెళ్ళి తిన్నగా పైకి అప్పచెప్తుంది, ఇదేంటో వచ్చింది చూడండి అని. వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయి అది వచ్చిందంటే ఏదో అయి ఉంటుందని అది అనలైజ్ చేసేది అవుట్పుట్ ఇస్తుంది. అమ్మో ఏదో ఒంటి మీదకి వచ్చింది, ఏదో పాగుతుంది ఒంటి మీద, అదేంటో అని కుట్టేస్తుందో కరిసేస్తుందో ఏమవుతుందో అని. అంటే ఇట్లా ఈ సెన్సెస్ క్రియేట్ చేసినటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఫియర్. అయితే మనకి హ్యూమన్ బీయింగ్స్కే కాదు, జంతుజాలం సర్వ జీవరాశుల్లో ఉంటుందని కదా చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి. బట్ ఇది హౌ టు హ్యాండిల్ ఇట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని హౌ టు హ్యాండిల్ ఇట్ అంటే హౌ టు అండర్స్టాండ్ ఇట్, హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉంటుంది, అది లేకుండా లేదు, అయితే ఉంటుంది. అలా అని చెప్పి దానికి మనం సక్కంబ అయిపోకూడదు. అంటే ఏంటి, ఎందుకని అట్లా అంటారంటే ఫియరు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వెన్ ద ఫియర్ గ్రిప్స్ యూ. బట్ అవాయిడ్ చేయగలమా అంటే మన చేతిలో లేదు. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ కంటే అంటం కంటే కూడా ఎక్స్టర్నల్. అది ఎక్స్టర్నల్గా జరిగేటటువంటి ఘటనల వల్ల, సంఘటనల వల్ల, లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల మనలో ఆ రకమైనటువంటి ఫియర్ ఎంటర్ అవుతుంది. బట్ ఫియర్ ఈజ్ వెరీ డేంజరస్. మనకి చెప్పాలంటే ఎవరిలో అయితే ఫియర్ ఉంటుందో, ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు బి దేర్ ఇన్ ది మైండ్, అది చాలా ప్రమాదకరమైనటువంటి రిజల్ట్స్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఫియర్ అట్రాక్ట్స్ ఫెయిల్యూర్స్. ఫియర్ హ్యాస్ స్ట్రాంగ్ ఎఫినిటీ టు, అంటే ఎట్లా చెప్పాలంటే ఫియరు వల్ల కూడా, ఫియర్ నుంచి కూడా మనం చాలా విషయాలు చాలా అట్రాక్ట్ చేస్తాం. వి అట్రాక్ట్ బ్యాడ్ థింగ్స్ త్రూ ఫియర్. అమ్మో ఇదంతా ఎట్లా ఉందేంటి, పాములు అవి తిరగవు కదా, పాములు రావు కదా అని గట్టిగా భయపడుతూ అనుకుంటూ వెళ్తే పాపం అటు ఎటు వెళ్ళే పాము నీ ఎదురుగా నీ కళ్ళ ముందుకు వస్తుంది. అంటే ఎక్కడెక్కడో ఉన్న పాముని మనం అట్రాక్ట్ చేసేస్తున్నాం భయంతో. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా పవర్ఫుల్గా పనిచేసేవి 2 ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ లాగా. దేవుడు దెయ్యం అంటారు కదా, ఏంటంటే పాజిటివ్గా ఏంటంటే లవ్ అట్రాక్ట్స్. లవ్ ద్వారా ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ మనం వి లవ్ ఇట్ అంటే వి అట్రాక్ట్ ఇట్. అలాగే ఆపోజిట్ సైడు ఏదైనా వస్తువు కానీ, ఏదైనా జంతువు కానీ, ఇంకోటిగా ఏదైనా ఒక రిజల్ట్ కానీ, దేని గురించి ఆలోచించి భయపడితే
భయపడుతుంటే వి గెట్ ఇట్. అనుకున్నంత అయిందే అనుకుంటాం. అనుకున్నంత అయిందే అనుకుంటాం. నిజం చెప్పాలంటే అది ఎప్పుడు జరుగుతుందా, లేకపోతే అప్పుడప్పుడు జరుగుతుందా, లేకపోతే అలాంటి జరగటం కోసం మనం ఆ స్టేట్లోకి వెళతామా, వీఆర్ డిస్టైన్ టు గో ఇన్ టు దట్, ఐ డోంట్ నో. చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా సంవత్సరాల కిందట చిన్న ఈవెంటు నేను ఎప్పటికీ ఆలోచిస్తున్నాను. ఢిల్లీ టు ఆగ్రా, అది ఏదో ఒక స్పిరిచువల్ రిట్రీట్ లాంటిది. ఒక 3 days ప్రోగ్రాము. ఢిల్లీ నుంచి ఆగ్రా బస్సు ఎక్కాను. చాలా సంవత్సరాల కింద ఢిల్లీలోనే బస్సు ఎక్కాను. ఆ బస్సు ఎక్కితే ఇలా డ్రైవర్ సీట్కి దగ్గరలోనే అక్కడ కూర్చున్నాను. అక్కడ రాసి ఉంది, సావధాని హటి దుర్ఘటన ఘటి. అంతే. సావధాని హటి దుర్ఘటన ఘటి అంటే ఏమరపాటుగా, అంటే అలర్ట్గా లేకపోతే, ఇన్అలర్ట్గా ఉంటే, అలర్ట్నెస్ లేకపోతే దుర్ఘటనలు సంభవిస్తాయి అని. మరి నాకు ఇప్పటికీ అది అర్థం కాని విషయం ఏంటంటే, అది నేను చదవటం ఎక్కడ పడితే అక్కడ అలాంటివి ఉంటాయి డ్రైవ్స్లో. లేకపోతే చూడండి, అంతా నెగిటివ్ స్టేట్మెంట్లు ఉంటాయి. రోడ్డు అంతా వెళ్తుంటే ఆ స్టేట్మెంట్లు అంతా ఏంటంటే మనల్ని భయపెట్టే స్టేట్మెంట్లు ఉంటాయి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అట్లాంటివి ఉంటాయి కదా. బట్ ఆ రోజున అట్లా ఆ క్షణంలో మరి దాన్ని చదివి నేను ఏమనుకున్నాను, నా లోపలికి ఎట్లా వెళ్ళిపోయింది, అది ఏమైందో నాకైతే తెలియదు. కానీ ఆ బస్సు దిగిన తర్వాత ఆ పర్టికులర్ వెన్యూకి వెళ్ళటానికి ఐ పిక్డ్ అప్ ఎన్ ఆటో. ఆటోలో 3-4 ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఎక్కాను. నాది వెనక సీటు. వెళ్తుంటే అది హైవే, అది ఆగ్రా కాన్పూర్ హైవే అన్నమాట. వెళ్తుంటే ఈ ఆటో, నేను వెళ్తున్న ఆటో యాక్చువల్గా కొద్దిగా ఆగినట్టుంది. ఎక్కడో వెళ్తూ కొద్దిగా ఆగింది, ఏదో సవారిని దింపడానికి ఏదో. ఇంతలోకి వెనక నుంచి ఒక మారుతి కారు వచ్చి టప్పని వెనక నుంచి గుద్దింది. బాగా స్పీడ్గా ఏమి లేదు, నార్మల్గానే గుద్దింది. ఆ గుద్దటంతో ఆటో ఇలా తిరగబడిపోయింది. ఇలా తిరగబడిపోతే సరిగ్గా నేను కింద ఉన్నాను, అంటే నాతో పాటు చాలామంది ఉన్నారు. నా మీద సైడే ఇట్లా పడిపోయాను. అట్లా ఒకసారి కొట్టినప్పుడు వెనకాల ఇక్కడ, అంటే ఈ పార్ట్ గట్టిగా వెనకాల రాడ్ తగిలింది. ఒకసారి గట్టిగా అదొక రకమైనటువంటి ఇదిగా అనిపించింది. ఆ మాత్రానికి ఇక్కడ ఎవరో గట్టిగా కొడితే ఇక్కడ ఏమవుతుంది అదనమాట. సరే అట్లా పడిపోయాను. నా మీద ఇట్లా పడి ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, 3-4 ఉన్నారు అక్కడ. సరే మొత్తానికి పట్టుకుని లేపారు, అంతా అయిపోయింది. ఎట్లా పడటం జరిగిందంటే, లక్కీగా ఎక్కడ నాకు ఏ పార్ట్కి ఎక్కడ ఏం డ్యామేజ్ కాల, నథింగ్. ఇక్కడ కొద్దిగా ఎఫెక్ట్ అయింది అని ఇట్లా తగిలినట్టు అనిపించింది. ఒకసారి గుద్దింది కదా వెనక నుంచి, నేను వెనక సీట్లో ఉన్నాను కదా, అయిపోయింది. సరే లేపారు, లేచిపోయాం. అక్కడ ఆ ఆటోలో ఎవరికీ దెబ్బలు తగలలేదు, ఏమీ కాలేదు. ఆటో మాత్రం తిరగబడిపోయింది పూర్తిగా లెఫ్ట్కి. లేచిన తర్వాత ఇక లేచి ఎవరికాళ్ళు సర్దుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయాను. 2 రోజులు 3 రోజులు కంప్లీట్ చేస్తాను. అది ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నాను, అది సావధాని హటి దుర్ఘటన ఘటి. అక్కడ రాస్తున్న దాన్ని చదివి నేను అట్రాక్ట్ చేశానా, చాలా రోజులు ఆలోచించాను. ఏంటి అది ఎందుకు జరిగింది అక్కడ యాక్సిడెంట్? అఫ్కోర్స్ నథింగ్ హ్యాపెండ్. అలాంటిది నేను అట్రాక్ట్ చేశానేమో అని మనకు తెలియకుండా ఖచ్చితంగా అట్రాక్ట్. ఇన్ లైఫ్ వాట్ వీ గెట్ ఈజ్ వాట్ వీ అట్రాక్ట్, అందులో డౌట్ ఏం లేదు. సైంటిఫికల్లీ ట్రూ. వాట్ ఎవర్ వీ గెట్ ఇన్ లైఫ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అట్రాక్టెడ్ ఆర్ వీ హ్యావ్ బీన్ అట్రాక్టింగ్. గతంలో అట్రాక్ట్ చేసింది అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెష్గా అట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు. అది మనకి యాక్సిడెంట్లు అవుతాయి అనుకోండి, యాక్సిడెంట్లు కూడా మనం అట్రాక్ట్ చేస్తేనే అవుతాయి. యాక్సిడెంట్ అనే ఫియర్ మైండ్లో ఉండటం వలన అది
కార్యరూపం దాలుస్తుంది వన్ ఫైన్ డే యాక్సిడెంట్ రూపంలో. అమ్మో దొంగలు రారు కదా అని ఎక్కువ రోజు ఆలోచించుకుంటూ పడుకున్నారనుకోండి, వన్ ఫైన్ డే దొంగలు వస్తారు కూడా. ఎందుకని? దొంగల గురించి ఎక్కువ భయపడుతున్నాం కదా మనం. ఆ దొంగలు వచ్చి తీరుతారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏం లేదు, దే హ్యావ్ నో కంట్రోల్. వి సింప్లీ రావయ్యా రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి అని పాట ఉంది కదా. అలాగే బాబు దొంగ రావయ్యా ఎంతసేపు అయ్యా, ఎంతకాలం నీకోసం ఎదురు చూడాలయ్యా, తొందరగా రా అన్నట్లు ఉంటుంది. పాపం ఆ దొంగకు కూడా తెలియదు. ఆ దొంగకి ఆలోచించి పలానా ఇంట్లో దొంగతనం చేస్తాను అనుకుని డిసైడ్ చేసుకుని వచ్చేస్తాడు. అట్లా ఏమవుతున్నది? వీఆర్ సెండింగ్ కమ్యూనికేషన్ టు ద థీఫ్ త్రూ ఫియర్. పర్టికులర్ వ్యక్తి మనకు తెలీదు, ఆ వ్యక్తి ఎవరో మనకు తెలీదు, మనమెవరో వాళ్ళకి తెలీదు. అక్కడ ఏమిటి జరుగుతున్నదంటే మన కమ్యూనికేషను యూనివర్సల్. మన థాట్స్ అనేవి ట్రావెల్ అవుతుంటాయి కదా. మన థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్కి మ్యాచింగ్ అయ్యే థాటు ఎక్కడైతే ఉంటుందో ఆ థాటు ఈ థాటు రెండు మ్యాచ్ అవుతాయి. ఎప్పుడైతే మ్యాచ్ అయిందో ఆ దొంగ అలా అట్రాక్ట్ అయ్యి ఆ ఇంటికి వచ్చేస్తాడు. ఆ దొంగను అలా డ్రా చేసి తీసుకొచ్చేస్తుంది. అక్కడ ఫ్రక్టిఫై అవుతుంది. ఈ థాట్స్ రెండు కూడా మ్యాచ్ అవుతాయి. అంటే దొంగలు వస్తారేమో అనే భయం. అయితే నాకు దొంగతనానికి ఇల్లు కావాలి అని ఆలోచించే ఇతను, ఈ రెండు మ్యాచ్ అయిపోతాయి. అంటే త్రూ ఫియర్ వి అట్రాక్ట్ ఆల్ డిజాస్టర్స్. దిస్ ఈజ్ పాసిబుల్. అంటే ఊరికే నేను చెప్పటం లేదు, దిస్ ఈజ్ పాసిబుల్. నేను ఒక్కడనే చెప్పలేదు, ఎంతమందో మహానుభావులు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఇది. సో ఫియర్కి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. లవ్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో ఫియర్కి దాదాపు అంతే స్ట్రెంగ్త్ ఉంటుంది. త్రూ లవ్ అండ్ త్రూ ఫియర్ వి అట్రాక్ట్. అయితే త్రూ లవ్ వి అట్రాక్ట్ థింగ్స్ ఈజ్ ఓకే, బట్ త్రూ ఫియర్ వి అట్రాక్ట్ థింగ్స్ దట్ ఈజ్ నాట్ ఓకే. ఎందుకంటే ఫియర్ అంటే అర్థం ఏంటంటే మనకి నచ్చనిది, మనకి అక్కర్లేనిది, మనం దూరంగా ఉండాలనుకునేది అది మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? ఓకే, సో దట్ ఈజ్ ఫియర్. యాక్చువల్గా ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ ఫియర్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయగలిగితే దానికి రెమెడీ ఆలోచిస్తాం. నేను లెట్ మీ గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఫియర్ వల్ల సైకలాజికల్గా ఏమవుతుంది? ఇట్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ, థాట్ ప్రాసెస్. అసలు భయపడుతూ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. భయపడుతూ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. మరి కిందటి క్రిందటి చెప్పినటువంటి సండే లెసన్లో ఫెయిల్యూరు అంటే నా వల్ల కాదేమో, ఇది నాది కాదేమో, నేను చేయలేనేమో, లేకపోతే నేను పాస్ అవ్వలేనేమో ఈ ఎగ్జాము, నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేమో అని అనుకుని అటెంప్ట్ చేస్తూ అనుకుంటూ చూడబోతూ ఇన్ని అటెంప్ట్లు అయిపోయినాయి. మేబీ స్టాక్ మార్కెటే తీసుకోండి. నాకు స్టాక్ మార్కెట్ అచ్చిరాదేమో, స్టాక్ మార్కెట్లో నేను డబ్బులు సంపాదించలేనేమో, స్టాక్ మార్కెట్ చేయటం నాకు కుదరటం లేదు, నేను నష్టాలే వస్తున్నాయి పెద్దదాకా అలా అనుకుంటూ ఆలోచించే వాళ్ళు చూడండి, దే కంటిన్యూ టు గెట్ లాసెస్. అందులోంచి బయటికి రాలేరు. ఆ ఊబిలోంచి అదొక ఊబి లాగేస్తుంటుంది లోపలికి. దల్దల్ అంటారు కదా, అంతే, అందులో అలా లాగేస్తుంది. అదేమిటి? బికాజ్ వీఆర్ అట్రాక్టింగ్ దట్ ఫెయిల్యూర్. అంటే ఏంటిదంతా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫియర్ సైకోసిస్. ఫియర్ ఆఫ్ వాట్? ఫియర్ ఆఫ్ ఎగ్జామ్. చూసారా? ఫియర్ ఆఫ్ ఎగ్జామ్. ఎప్పుడైతే ఎగ్జాము క్లియర్ అవ్వటం లేదో రోజు రోజుకి ఎట్ ఎవ్రీ అటెంప్ట్ ఫియర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఆ ఫియర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏంటంటే మనం రిజల్ట్కి అంటే సక్సెస్కి దూరం అయిపోతున్నాం.
అందుకని అటెంప్ట్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవటం, కొన్నాళ్ళకి గివ్ అప్, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, చాలులే అంటే ఒక స్టేజ్లో వదిలేస్తాం. ఆ వదిలేసే స్టేజ్ ఏంటంటే దట్ ఈజ్ కాల్డ్ డిఫీట్. అంటే చెప్తారు కదా, నో డిఫీట్ ఈజ్ ఫైనల్ అంటిల్ అండ్ అన్లెస్ వి యాక్సెప్ట్ ఇట్. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే డిఫీటు. మెంటల్గా యాక్సెప్ట్ చేయనంత కాలం అది డిఫీట్ కానే కాదు. మరి గజనీలు గోరీలు అన్ని దండయాత్రలు చేసి దే నెవర్ యాక్సెప్టెడ్ డిఫీట్ మెంటల్గా. అందుకని మరలా ట్రై చేశారు. అదే భయం ఉంటే నేను అబ్బో రాజస్థాన్ ఆ రాజు ఏంటి అంత పెద్ద గొప్పవాడు, నేను వెళ్ళిపోయి జనాలు తీసుకెళ్ళిపోయి యుద్ధాలు చేయటం అంత అయ్యే పని కాదు, ఎన్నిసార్లు అవదలే అయ్యేటట్టు లేదులే అనుకుని ఉంటే ఈ గజనీలు గోరీలు మరి ఇక్కడ భారతదేశంలోకి వచ్చి ఉండేవాళ్ళ ఏంటి, అన్నిసార్లు దండ ఎత్తినా అన్నిసార్లు ఓడిపోయినా మెంటల్గా డిఫీట్ యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో ఫియర్ లేదనమాట, ఫియర్లెస్. ఓడిపోతానేమో, ప్రతిసారి ఓడిపోతున్నాను, ఇంకెన్నిసార్లు యుద్ధం చేస్తాను, ఏంటిది అవసరమా, ఎందుకు వచ్చిందిలే, సరిపెట్టుకుంటాను అంటే అక్కడ ఫియర్ ఉందన్నమాట అర్థం. అక్కడ ఫియర్ ఉన్నప్పుడు మరొకసారి అటెంప్ట్ చేసే ఈ స్ట్రెంగ్త్ రాదు, ఎనర్జీ రాదు, లోపల నుంచి ఓ ఎనర్జీ కావాలి కదా. మరొకసారి అదే టీఏ అంటారు కదా, టీఏ ఫార్ములా చెప్తారు కదా, థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన గురించే కదా ఇంతకుముందు అనుకున్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ గారి ఫార్ములా టీఏ ఫార్ములా అంటే ట్రై అగైన్. ఈ ట్రై అగైన్ ఇంకోసారి మరొకసారి పడిపోతున్నాడు, మళ్ళీ లెగుస్తాడు, పడిపోతున్నాడు, మళ్ళీ లెగుస్తాడు, అలా పడిపోతూనే ఉంటాడు. విసుగు చెందిన విక్రమార్కుడిలాగా మళ్ళీ లెగుస్తూనే ఉంటాడు, ప్రతిసారి పడిపోయిన ప్రతిసారి లెగుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, అతనిలో ఫియర్ లేదనమాట. ఎప్పుడైతే ఫియర్ వస్తుందో పడిపోయిన వాడు మళ్ళీ లేవటానికి ప్రయత్నించడు. ఇంతేనేమో నా కర్మ, ఎందుకు ప్రతిసారి పడిపోతున్నాను, ఎందుకులే ఇంకా, అది ఫుల్ స్టాప్ పెట్టినట్లు లెక్క. ఆ ఫియర్కి ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే ఫెయిల్ అవుతాం, డిఫీట్ అంటాం దాన్నే ఫెయిల్యూర్ అంటాం. ఆ ఫుల్ స్టాప్ పెట్టినంత వరకు అది ఫెయిల్యూర్ కాదు, అది డిఫీట్ కాదు. ఆ గివప్ యాటిట్యూడ్ నుంచి బయటికి రాగలిగినప్పుడు వండర్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ముఖ్యంగా చెప్పాలంటే, అంటే లాస్ట్ వీక్లో ఇంత క్రితం చెప్పిందే మళ్ళీ చెప్పడం కాదు, అక్కడ దీనికి కంటిన్యూషన్, దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ విత్ దిస్. ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నేను ఫెయిల్ అవుతానేమో, దీనికంటే నేను చేయకుండా ఉంటే బాగుంటుంది, దట్స్ ఇట్. అంటే సపోజ్ యూ వాంట్ టు డూ సమ్ బిజినెస్, ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి ఏదో ఇన్వెస్ట్మెంటో లేకపోతే ఇంకోటో కావాలి, స్కిల్ కావాలి. ఓ నా దగ్గర ఆ స్కిల్ లేదు కదా, లేకపోతే డబ్బులు కావాలి, నా దగ్గర డబ్బులు లేవు కదా, మళ్ళీ ఎక్కడి నుంచి జనరేట్ చేయను అని అనుకున్నాను అనుకోండి, నాకు డబ్బులు దొరుకుతాయా, విల్ ఐ గెట్ మనీ, షల్ ఐ గెట్ మనీ, నో. మరి నాకు ఆ స్కిల్ లేదు కదా, ఎందుకులే పోతుందేమో, లేకపోతే ఈ డబ్బులు పోతాయేమో, లేకపోతే ఉన్న డబ్బులు పోతాయేమో అంటే ఎక్కడ, లేకపోతే మా ఆవిడ చూసి మా ఆవిడ దెప్పుద్దేమో నన్ను, లేకపోతే మా పిల్లలు ఎద్దేవా చేస్తారేమో, లేకపోతే మా ఫ్రెండ్ నవ్వుతాడేమో నన్ను చూసి. ఇట్లా ఎవరు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమంటారు, ఎందుకు వచ్చిందిలే అని కూర్చుంటారు. చూసారా, దట్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవుతానని భయమే. యూ ఫైట్ ఎ బ్యాటిల్ అండ్ యూ లూజ్ ఇట్, దట్స్ ఓకే. అండ్ యూ లూజ్ ద బ్యాటిల్ ఈవెన్ వితౌట్ ఫైటింగ్, ఈవెన్ బిఫోర్ ఫైటింగ్. అసలు అటెంప్ట్ చేయకుండానే, ఫైట్ చేయకుండానే యూ విల్ బి లూజింగ్ బ్యాటిల్. చూసారా, ఫైట్ చేయకుండానే లూజింగ్ బ్యాటిల్, ఫైట్ చేసి లూజింగ్ బ్యాటిల్, రెండు రకాలుగా కనిపిస్తుంది. చూసారా, సంబడి ఈజ్ ట్రయింగ్ అండ్ ఈజ్ ఫెయిలింగ్, ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్, అండ్ ట్రై చేసి ఫెయిల్ అవుట్. ఒక్కసారి ఎప్పుడైతే సెటిల్ అయిపోతాడో, ఇంక ఇది నా వల్ల కాదులే అని సెటిల్ అయిపోతే, హీ హ్యాస్ యాక్సెప్టెడ్ డిఫీట్, అంటే ఫెయిల్యూర్ కన్ఫర్మ్డ్.
అలా కాకుండా అసలు ఏ అటెంప్ట్ చేయకుండా చేసే ముందే ప్రాస్ అండ్ కాన్స్ ఎక్కువ ఆలోచిస్తూ భయపడిపోయి ఎందుకులే అని ఫైనల్గా వదిలేయటం. అంటే ఎనర్జీ లోపల నుంచి రావటం లేదు, పెళ్ళుకి రావటం లేదు, అందుకని ముందుకు వెళ్ళలేడు. ఏం చేస్తాడు? కాము కూర్చుంటాడు. హీ విల్ గివ్ అప్. ముందు ఏదో అనుకుంటాడు, ఆవేశపడతాడు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు గట్టిగా ట్రై చేస్తాడు. ట్రై చేసిన తర్వాత 4వ రోజున 5వ రోజున దాని గురించి ఆలోచిస్తే లోపల నుంచి ధైర్యం పెళ్ళుపికి రాదు. ఎందుకులే అంటాడు, లేదా ఎందుకులే అనుకుంటాడు. అంటే లోపల నుంచి అది రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే ఫియర్ హ్యాస్ ఆల్రెడీ గ్రిప్డ్ హిమ్. లోపల ఫియర్ ఎంటర్ అయిపోయి ఫైనల్గా గ్రాడ్యువల్గా నీరు కార్చేస్తుంది. నీరు కార్చేసిన తర్వాత కూర్చుంటాడు కామ్గా. అంటే చెయ్యాలని అనుకుంటాడు, చేయటానికి భయపడతాడు, ఫైనల్గా చేయకుండానే కూర్చుంటాడు. చేయకుండానే కూర్చున్నవాడు చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, జాన్ కీట్స్ గారే కదా, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ లవ్డ్ అండ్ లాస్ట్ దాన్ నెవర్ టు హ్యావ్ లవ్డ్ ఎట్ ఆల్. అంటే ప్రేమించి మోసపోవటం కంటే ప్రేమించి దగా పడటం, అసలు ఎప్పుడూ ప్రేమించకపోవటం కంటే చాలా బెటర్ అని. ఎప్పుడూ ప్రేమించని వాడికంటే ప్రేమించి దగా పడినవాడు బెటర్ అని ఆయన దృష్టిలో. అసలు ఎప్పుడు అటెంప్ట్ చేయని వాడు కంటే అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాడు బెటరు అని. ఎందుకు బెటర్ అని? అటెంప్ట్ చేసిన వాడు కనీసం హీ హ్యాజ్ షోన్ ది స్ట్రెంగ్త్, హీ హ్యాజ్ షోన్ ది కరేజ్. కనీసం ధైర్యం ఆ కరేజ్ ఉంది, అటెంప్ట్ చేసే కరేజ్ ఉంది. తర్వాత సక్సెస్ఫుల్ కాకపోయినా అట్లీస్ట్ ఆ ఫెయిల్యూర్ గురించి, ఆ యాక్టివిటీ గురించి ఒక అవగాహన వచ్చింది. అట్లీస్ట్ ఈ గాట్ ఎక్స్పీరియన్స్. ఈ మే గాట్ ఫెయిల్యూర్, బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్స్పీరియన్స్. అంటే ఎందుకు ఫెయిల్ అవుతారు, ఎలా ఫెయిల్ అవుతారు అనేది దాని గురించి ఒక అవగాహన వస్తుంది. అస్సలు అటెంప్ట్ చేయని వ్యక్తి సంగతి ఏంటి? he doesn't get anything. Halfway through he is back. So fear of failure is about those situations where people fear so much of anything that they propose to do and they stop doing it. They don't do it for fear of offending others, or for fear of receiving what we can say some criticism etc. from others. ఆ భయంతో అసలు చేయకుండా మానేయటం, భయంతో చేసి ఫెయిల్ అవటం, ఈ రెండు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ సంథింగ్ you don't do it, you are not venturing into something because you are afraid of it. స్టాక్ మార్కెట్ తీసుకోండి. స్టాక్ మార్కెట్ మీలో ఈ వీడియో వినేవాళ్ళు చాలామంది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు కదా, మంది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఛానల్ కదా. చూడండి, మీరు చాలామంది కాకపోతే అట్లీస్ట్ కొంతమందిని చూసే ఉంటారు. అమ్మో స్టాక్ మార్కెట్ ఈజ్ గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ ఈజ్ డేంజరస్, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవటమే కానీ డబ్బులు సంపాదించేవాడు ఎవడుంటాడు, నోబడీ మేక్స్ మనీ. ఇవి విన్నారా మీరు? నేను ఎంతమంది నుంచి విన్నానో, ఒక భయంకరంగా ఆర్గ్యూ చేసిన వాళ్ళని కూడా చూశాను నేను. ఫ్యాక్ట్స్ ప్రూఫ్స్తో సహా చెప్పేవాళ్ళు. వాడు చూడు ఎలా అయిపోయాడు, వీడు చూడు ఎలా అయిపోయాడు, వాడు వెళ్ళిపోయి వీడు అయిపోయాడు. అయిపోవడం ఏంటి? స్టాక్ మార్కెట్ నిజంగానే స్టాక్ మార్కెట్లో నష్టాలు వస్తాయి, స్టాక్ మార్కెట్లో పోగొట్టుకుంటారు డబ్బులు, ఆత్మహత్యలు చేసుకుంటారు. దట్ స్టోరీ ఈజ్ ట్రూ. బట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు కూడా సంపాదిస్తున్నారే. రేర్గా ఎవరో ఒకరు సంపాదిస్తారు, మిగతా వాళ్ళంతా డబ్బులు పోతాయి. అంటే స్టాక్ మార్కెట్ గురించి ఆయనకున్న అవగాహన ఏంటి? ఏం తెలుసుకున్నాడని స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయని? అది అనటం సరే. చాలామంది స్టాక్ మార్కెట్లో ఎందుకు ఎంటర్ అవ్వరంటే దే థింక్ దే లూజ్.
దట్ ఈజ్ ఆల్సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎందుకులే షేర్లు అట్లా పెడితే తలకాయ నొప్పి, పోతాయి, ఎప్పుడు పడిపోద్దో మార్కెట్ తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎందుకు వచ్చిందిలే, లెట్ మీ నాట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు నేను అనటం లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకపోయినంత మాత్రాన వాళ్ళు ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నారని నేను కాదు. ఎందుకంటే దే ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. ఎందుకు రైట్ అంటే వాళ్ళలో ఫియర్ ఉంది, పోతాయి డబ్బులు అని. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చూశారు. అండ్ ఫైనల్లీ దే కేమ్ టు ఈ కంక్లూజన్, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ లాస్ మేకింగ్ వెంచర్, స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదు. భీష్మించి కూర్చుంటారు. ఇంకా అవసరమైతే నలుగురికి చెప్తారు. ఎవరైనా వాళ్ళకి దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళు అయితే నాలుగు తిట్టి, ఇక బుద్ధి లేదా, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం ఏంటి అంటారు కూడా. సో వీ కెనాట్ సే దట్ దే ఆర్ రాంగ్. ఎందుకని? బికాజ్ దే హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫియర్. వాళ్ళు అటెంప్ట్ చేయకుండానే అంటారు. కొంతమంది అటెంప్ట్ చేసి డబ్బులు పోగొట్టుకుని చాలా భయంకరంగా మాట్లాడతారు స్టాక్ మార్కెట్ గురించి. నేను చూశాను అలా చాలామందిని, చాలా నెగిటివ్గా పోగొట్టుకుని చాలా నెగిటివ్గా మాట్లాడతారు. అట్లా ఎందుకనంటే వాళ్ళు దే హ్యావ్ సీన్ ఫెయిల్యూర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అందుకని వాళ్ళు ఫెయిల్యూర్ గురించి మాట్లాడతారు. అలాగే లూజింగ్ గురించి మాట్లాడతారు. ఎవ్రీబడి ఈజ్ అ లూజర్ అంటారు. సో చాలామంది స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు. దెర్ ఈజ్ ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో దే డోంట్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం కోసం నేను ఈ వీడియో పెట్టడం లేదు, అదేం కాదు నా ఉద్దేశం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఏదైనా ఒక వెంచర్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఏదైనా చేయాలంటే ఫస్ట్ వాళ్ళలో అది ఉండకూడదు. ఒకవేళ అట్లాంటి ఫియర్ ఉండి ఏదో కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇంకో కారణం దృష్ట్యా వాళ్ళు పొరపాటున అది చేసినా దే డోంట్ సక్సీడ్, దే విల్ ఫెయిల్. ముఖ్యంగా ట్రేడింగ్ చూడండి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంత చిన్న విషయమేం కాదు. ఇట్ టేక్స్ ఇయర్స్ టు గెట్ మెచ్యూర్. ట్రేడింగ్లో మెచ్యూరిటీ తెచ్చుకోవటానికి, డబ్బులు సంపాదించుకోగలిగిన కాన్ఫిడెంట్గా డబ్బులు సంపాదించటానికి తగిన టెంపర్మెంటు, స్కిల్లు రావటానికి సంవత్సరాలు పట్టేస్తుంది. చూడండి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పర్వాలేదు, ఈజీ. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అయితే ఏం కాదు కదా. ఆటోమేటిక్గా ఏదో గ్యారంటీ కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. ఫైనల్గా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. అయితే అంత పేషెన్స్ ఉండాలి. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, అంతేగాని రోజు చూసుకునేటట్టు కాదు. బట్ స్టాక్ మార్కెట్ పక్కన పెడితే మరి అందులో ట్రేడింగ్ ఆస్పెక్ట్ తీసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ని పక్కన పెట్టి మనకి ఇలాంటి కేటగిరీ ఎక్కువ కనబడతారు. ఎలా కనపడతారు? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అమ్మో నేను చేస్తే నా డబ్బులు పోతాయేమో అట్లాంటి ఫియర్ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా పొరపాటున ట్రేడింగ్ చేస్తే గ్యారంటీగా పోతాయి డబ్బులు. బికాస్ దే హ్యావ్ అట్రాక్టెడ్ ఫెయిల్యూర్ త్రూ ది ఫియర్ ఆఫ్ లూజింగ్ అల్టిమేట్లీ లీడ్స్ టు ఫెయిల్యూర్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం భయపడుతున్నామా ఈ పర్టికులర్. ఎందుకు చాలా సింపుల్ థింగ్ అండి. నేను పుషప్స్ వదిలేయండి. నేను మామూలుగా సబ్జెక్టు గురించి మాట్లాడతాను. ఓ పర్టికులర్ టాపిక్ నేను యాక్టివ్గా బాగా టీచ్ చేసే రోజుల్లో ఓ పర్టికులర్ టాపిక్ టీచ్ చేయాలి. ఆ పర్టికులర్ టాపిక్ కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం కష్టం, లేదా నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ. ఒకటి ఆ టాపిక్ని టీచ్ చేయటం పెద్ద పోస్ట్పోన్ చేసేవాడిని. ఎందుకంటే నాకు తెలియకుండానే నాలో ఒక ఫియర్ ఉంది. అది ప్రిపేర్ అవ్వాలంటే, ఆ చాప్టర్ ఓపెన్ చేసి చదవాలంటే, ప్రిపేర్ అవ్వాలంటే ధైర్యం సరిపోయేది. అంటే
కొంచెం ఫియర్, భయం వేసేది పక్కన పెట్టేయటం, ఇంకో చాప్టర్ ఏదో తీసుకోవటం, ఈజీగా ఉన్నది చేసి చెప్పడం, ఒకసారి అసలు వదిలేయటం. స్టూడెంట్స్ ఊరుకోరు కదా, అందులో ప్రొఫెషనల్ స్టూడెంట్స్ సార్ ఆ చాప్టర్ అది చెప్పండి ఇది చెప్పండి అంటాం, మళ్ళీ ఏదో చోట ట్రై చేయటం, గిమ్మిక్స్. ఎందుకని? బికాస్ దెర్ ఈజ్ ఎ ఫియర్. ఆ చాప్టర్ మీద ఉన్నటువంటి ఫియరు, అది ప్రిపేర్ అవడానికి వెళ్ళవలసి వస్తే ఇంకేదైనా చేయటం 10 పనులు చేయటం, అది మానేసి అది తప్ప అన్నీను. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్. అంటే ఫియర్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలంటూ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పొద్దున్నే మామూలుగా ఒక 10-15 పుషప్లు చేయటం అలవాటు అనుకున్నాం. పుషప్లు చేయటం అంటే మామూలుగా ఏదైనా చిన్న మంచినీళ్ళు ఏదో కాఫీ తాగటం లాంటిది కాదు కదా. కొంచెం వంగాలి, కొద్దిగా స్ట్రెయిన్, బాడీకి స్ట్రెయిన్ అవుతుంది, పుషప్లు చేయాలి, లేకపోతే ఫిట్నెస్ ఎలా వస్తుంది, ఓకే. కానీ అది మానేసి పుషప్లు చేయాలనే కార్యక్రమం మానేసేసి ఇంకా అది చేసి ఇది చేసి అన్నీ చేసి ఎన్నెన్నో చేసి ఇది పక్కన పెట్టడం. అయితే ఫైనల్గా కొంచెం స్ట్రాంగ్గా డిటర్మినేషన్ లాంటిది వస్తే చేసి తీరాల్సిందేనా 10-15 పుషప్లు చేయటం, లేకపోతే అది స్కిప్ చేయటం, అవాయిడ్ చేయటం, ఇప్పుడు ఎందుకులే ఇవాళ వద్దులే. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తికి పుషప్లు చేయాలనేది ఫిజికల్ ఫిట్నెస్కి మంచిదనే విషయం ఉండి డిసైడ్ చేసుకున్నాడు. కానీ తీరా ఆ పుషప్లు చేసే దానికి ఉన్నటువంటి భయం వల్ల ఏం చేస్తున్నాడు? అది పోస్ట్పోన్ చేసేసి అన్ని పనులు చేస్తున్నాడు. అది దానికి బదులు పుషప్ చేయాలి వెంటనే మైండ్లోకి వస్తుంది. తర్వాత పేపర్ చదువుతాడు, లేకపోతే ఎవరో చెప్తారు, లేకపోతే ఏదో గార్డెనింగ్ మొక్కల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అన్నీ ఎన్నెన్నో చేస్తుంటాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాడంటే ఇది అవాయిడ్ చేయటం కోసం, దీన్ని తప్పించుకోవడం కోసం. సో దట్ ఈజ్ ఫియర్. అంటే ఎక్సర్సైజులు చేయటం పట్ల ఒక రకమైనటువంటి ఫియర్ ఉండి, ఏ విషయంలో ఎందులో అయితే ఫియర్ ఉంటుందో, మనకు భయం ఉంటుందో అది మనం పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రొక్రాస్టినేషన్. ఫియర్ లీడ్స్ టు ప్రొక్రాస్టినేషన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దట్ ఈజ్ డేంజరస్. దాన్ని జాగ్రత్తగా కాన్షియస్గా ఎలిమినేట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు రిమూవ్ దట్. అనవసరంగా సడన్గా ఏదో ఎదురుగా కనబడి భయపడటానికి అది వేరు. అట్లా వచ్చే ఫియర్కి మన కంట్రోల్లో ఉండదు. కానీ చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు మన దైనందిన జీవన కార్యక్రమంలో కొన్ని చేయటానికి భయపడి దాన్ని పోస్ట్పోన్ చేసేస్తుంటాం. పోస్ట్పోన్ చేసే చాలా విషయాలు మీరు అర్థం చేసుకోండి. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఫియర్ మెయిన్లీ. మీ లైఫ్లో కూడా అట్లాంటివి ఉండుండొచ్చు. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే. ఫియర్ని ఎలా చెప్తారంటే మోటివేటర్స్ ఏం చెప్తారంటే ఫియర్ అంటే ఏంటి? ఫాల్స్ ఇమోషన్స్ అపియరింగ్ రియల్ అని. ఫాల్స్ ఇమోషన్స్ అపియరింగ్ రియల్ అంటే FEAR కదా. F అంటే ఫాల్స్ అని, E అంటే ఇమోషన్ అని. ఫాల్స్ ఇమోషన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ కానీ నిజం అనుకోవడం. అంటే ఫియర్ ఈజ్ ఎ ఫాల్స్ ఇమోషన్ అని చెప్తారు. అంటే ఎందుకు అట్లా చెప్తారంటే దాని నుంచి బయటికి రండి అని చెప్పడం కోసం. దానికి ఇంతకుముందు ఎప్పుడో వీడియోలో ఎక్కడో చెప్పినట్టున్నాను. అవన్నీ తీసేసి ఎలిమినేట్ అయిపోయినాయి. ఎందుకు డిలీట్ అయిపోయినాయో తెలీదు. డేవిడ్ స్వార్జ్ అనే ఆయన పుస్తకం రాశాడు. చాలా పుస్తకాలు రాశాడండి. మంచి మోటివేటరు. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని. నాకు బాగా గుర్తు, ఎప్పుడో చాలా సంవత్సరాలు అయింది లేండి చదివి. డేవిడ్ స్వార్జ్ ఏం చెప్తాడంటే, మా అమ్మగారికి ఈ అంటులు తోమటం అంటే డిషెస్ అది వాష్ చేయటం అంటే గొప్ప ఇది అని. ఇది ఇంతకుముందు కూడా చెప్పుంటాను. తను ఏం చేసిందట ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసేదంటే ఫస్ట్ లేవగానే స్టార్టింగే ముందు అంటులు తోమటం మొదలుపెట్టేసేది. కథం, డూ ఇట్ ఫస్ట్.
దేని నుంచి అయితే దేనైతే భయపడుతున్నామో, దేని నుంచి అయితే భయపడతామో ఆ పని అన్నిటికంటే ముందు చేసి పారేయటం. ఎందుకని? భయం ఏం చేస్తుందంటే పోస్ట్పోన్ చేయించేస్తుంది మన చేత. ప్రొక్రాస్టినేషన్, డిలే చేస్తుంది. బికాజ్ ఫియర్ ఈజ్ దేర్. ఫియర్ ఒక రకంగా మనిషికి పట్టిన భూతం లాంటిది. ఆ భూతం ఏం చేస్తుందంటే మంచి పని మనం చేయాలనుకున్న పనుల్ని, మంచి పనులు చేయనివ్వదు. అలాగే ఫియర్ కూడా ఏంటంటే మనం ఏమైతే అనుకుంటామో అది చేయనివ్వదు, పోస్ట్పోన్ చేయించడానికి ప్రయత్నిస్తుంది. అందులోంచి ఆ ఫియర్ అనే గ్రిప్లోంచి బయటకు వస్తే ఓకే. వన్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆయన చెప్పింది ఏంటంటే దేని గురించి అయితే భయపడతావో అది టక్కున వెంటనే ముందు అది గో ఫర్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్, యు డూ ఇట్. ఫియర్ ద ఫియర్ని భయపెట్టు. ఈ పర్టికులర్ సైకిల్ తొక్కాలంటే మా చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునే టైంలో సైకిల్ తొక్కాలంటే, సైకిల్ ఎక్కి తొక్కాలంటే ఎత్తుగా ఉండేవి, మేము చిన్నగా ఉండేవాళ్ళం. సైకిల్ తొక్కాలంటే భయం వేసేది. అంటే తొక్కలేం కదా, ఒకవేళ ఎక్కినా పడిపోవటం. అట్లా కాకుండా ఏ పని చేయటానికి అయితే జంకుతూ ఉంటామో, భయం వేస్తుందో ఆ పని ఫస్ట్ ఆ పన్నే ముందు చేయటం, అది చేసేసి ఫినిష్ చేయటం. భయం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చలిగా ఉంది, చల్లనీళ్ళు పోసుకోలేము అనుకుంటాం కదా. చలిగా ఉంది, చల్లనీళ్ళు పోసుకోలేము. అది చల్లదనం అనే భయం మనల్ని భయపెడుతుంది. అప్పుడేంటి, గబగబా ఏంటి చలి లేదు గిడ్లు లేదని ఒక చెంబు పోసుకుంటే కొంచెం ఒక చెంబుకి చలి అనిపిస్తుంది, 2 చెంబులకు చలి అనిపిస్తుంది, 3వ చెంబుకి నార్మలే, శివ అంటే వెళ్ళిపోతుంది చలి. అది ఎందుకని చల్లనీళ్ళు పోసుకోవటం లేదంటే భయం వల్లే కదా. దెర్ ఈజ్ ఫియర్. సో ప్లీజ్ ఐడెంటిఫై. ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే ఈ ఫియర్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాని నుంచి బయటపడాలి. ఓకే, అది పడగలిగితే జాబ్ బికమ్స్ ఈజీ. మరి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి ఏమిటి అంటే, అసలు అటెంప్ట్ చేయకుండానే భయపడుతుంటాం. భయపడి అసలు అటెంప్ట్ చేయం, అది ఏం చెయ్యం. ఇది చాలామందిలో ఉంటుంది. ఇట్స్ ఏ కామన్ ట్రేట్. దానికి ఏమిటి ఉపాయం అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్. ఎస్, నేను ఈ పని ఎందుకు చేయటం లేదంటే నాలో భయం ఆవహించి ఉంది. ఏదో దెయ్యం పట్టి ఉందంటాం కదా, నాలో ఈ భయం ఆవహించి ఉంది, అందుకని ఇది నేను చేయటం లేదు. ఈ పని పట్ల నాకు ధైర్యం చాలటం లేదు, నేను భయపడుతున్నాను. ఎస్, గుర్తించండి. ఇప్పుడు నేను భయపడుతున్నాను కాబట్టి చేయటం లేదు, చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి నేను? అయితే లీవ్ ఇట్, వద్దులే, లేదా లెట్ మీ డూ ఇట్. భయం లేదు, గీయం లేదు. 2 మార్గాలు. సో నేను జస్ట్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈరోజు చెప్పిన దానిలో సారాంశం ఏంటంటే సింపుల్గా, విఫలమవుతానేమో అన్న భయం విఫలానికి దారితీస్తుంది. అది ఏమీ చేయకుండా నిర్వీర్యం చేస్తుంది. ఇట్ ఈస్ బెటర్ టు అటెంప్ట్ అండ్ ఫెయిల్ rather than not attempting at all. That is not in consonance with the spirit of life. The spirit of life says you do it no matter what. కొంచెం జాగ్రత్తగా చేయంతే. అసలు చేయకుండా ఉండటం కంటే కూడా చేసి ఫెయిల్ అయితే అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ విల్ గెట్ సమ్ క్లూ. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ వాల్యుబుల్. అదనమాట. సో హౌ టు ఓవర్కమ్ ఫియర్ అనటానికి ఇంతే. హౌ టు ఓవర్కమ్ ఫియర్, యు డూ ఇట్ ఫస్ట్. కప్పుకుని 2 చెంబులు పోసేసుకోవటం. 2 చెంబులు పోసేసుకున్న తర్వాత ఏంటి చలి అయితే ఏమైంది అని 2 చెంబులు పోసుకున్న తర్వాత 3వ చెంబుకి చలి ఉండదు ఇంకా. ఇది అంతే. సింపుల్ ఎగ్జాంపుల్. లైఫ్లో కూడా అటో ఇటోలాగా, అంతేగాని భయపడి కాదు. సో భయం నుంచి బయటికి రావటం అనేది చాలా అవసరం.
సక్సెస్. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.